నెక్స్ట్ మిగతా వార్తల్లో టూరిస్ట్ హబ్గా మీరాలం చెరువట ఏందో ఎక్కినట్టుండగా నిన్న దాన్ని ఏమంటారో మరి అది పైకి ఎక్కి మొత్తం అంతా చూసిండు ఏరియల్ సర్వే లాంటిది అది కూడా వీళ్ళ రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు చూడండి మీరాలం చెరువునట టూరిస్ట్ హబ్గా తయారు చేస్తారట మరి అట్లా అన్ని చెరువులను తయారు చేయరాదు అట్లా అన్ని చెరువులను తయారు చేయాలి కదా ఇప్పుడు ఒక చెరువు చేసి మొత్తం చెరువులను బాగు చేస్తున్నాం ఒక స్కూల్ కట్టి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తం బాగు చేస్తున్నాం ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి మొత్తం తెలంగాణలో ప్రజలందరికీ వైద్యం అందుతున్నది ఇది పెద్ద డ్రామా లాగా అనిపిస్తలేదా ఇది మేము ఇట్లా అడిగిన వాళ్ళకి ఏమంటారు తెలుసా అన్నీ ఒకటేసారి అయితాయా అరే అన్నీ కాకపోయినా కొన్ని అన్న కావాలిగా ఇప్పుడు అన్నీ కాకపోయినా కొన్ని కావాలిగా ఒక్కటి ఎట్లా అవుతుంది ఒక్కటి రెండు అవుతాయా ఇప్పుడు చెరువులు బాగు చేస్తామని 3 ఏళ్ల నుంచి ఊదర కొడుతున్నారు దాదాపు ఈ హైడ్రాన్ తీసుకొచ్చి 2 ఏళ్ళు అవుతుంది హైడ్రాన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని చెరువులు బాగు చేసిరు ఏమన్నా అంటే సున్నం చెరువు ఏంది ఇది సున్నం ఇదేమో చెరువు పేరు చెప్తారు కదా ఇదేంది అది మొన్న ఏదో చేసిన బతుకమ్మ కుంట సుశీరా బతుకమ్మ కుంట అంటే మియాపూర్లో ఉన్నోళ్ళే బతుకమ్మ కుంట చూడాలి షేర్లింగంపల్లి ఉన్నోళ్ళు పోయి బతుకమ్మ కుంటనే చూడాలి నార్సింగ్లో ఉన్నోళ్ళు పోయి బతుకమ్మ కుంటనే చూడాలి నార్సింగ్లో ఉన్నాయని ఆడిదాకా పోయి అబ్బా ఏం చెరువు అనాలనా మరి నార్సింగ్లో ఉన్నాయని చెరువు ఏం వాడన్నా మింగితే ఏం కాదు దాన్ని బాగు చేయరు ఇది పెద్ద డ్రామా ఇది ఓ ఈ సినిమా స్టైల్ డ్రామా వేయడంలో వీళ్ళు నటులను మించిపోయారు వీళ్ళు ఈ హాలీవుడ్ బాలీవుడ్ అసలు పనికేరారు వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాలి హో యాక్టింగ్ ఇట్లా కూడా చేయొచ్చా అని ఇక మిగతా చెరువులు పనికిరావా ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మీరు ఎక్కడెక్కడైతే చెరువుల్లో కబ్జాలు ఉన్నాయో వాటిని ఆపాలి ఫస్ట్ ఇప్పుడు ఎవడన్నా రియల్ ఎస్టేట్ వాడు చెరువులో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇది చెరువులో ఉన్నదనుకో ఆపాలి తక్షణమే ఆపడానికి ఎంతసేపు అయింది కన్స్ట్రక్షన్ ఆపడానికి ఎన్ని గంటలు పడుతుంది ఒక్క గంటలో వాడిని కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేయచ్చు అది ఆపరు వాడు కట్టేదాకా చూస్తారు కట్టి వాడి ఇళ్ళకి వచ్చి అంత అయిపోయాక అయ్యో జనాలు వచ్చారు కదా మరి ఆ జనాలను తీసేస్తే ఎట్లా అంటారు అప్పుడు కడతప్పుడు ఏం చేసినవారు అని సపోర్ట్ చేయరు ఇవాళ జనాల్లో వ్యతిరేకత వస్తుంది కదా మరి ఏం చేసినవా హైడ్రాన్ తీసుకొచ్చినావు ఇగో ఇట్లా ఏదో డ్రామా చేయాలి అక్కడ నల్ల చెరువు మొత్తం కబ్జాలు మొత్తం లీగలైజ్ చేసి పడేసారు పెద్ద చెరువుని కాస్త కుంట చేసారు ఇప్పుడు చుట్టూ రంగుర లైట్లు పెట్టి ఇక దానికి ఓపెనింగ్ కట్టింగ్లు ఇక్కడ మొత్తం చుట్టూ అది చేయగానే చూసినావా ఎంత మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి అని అదో పెద్ద మళ్ళీ అదో పెద్ద సినిమా మేము అందుకే అంటున్నాం కదా హెచ్ఎండిఏ వెబ్సైట్లో మీరు తీసేయంగా కొన్ని చెరువులు తీసేసిరు అసలు ఇక్కడ చెరువే లేదని చెప్పారు మీరు తీసేసిన చెరువులు పోను ఇంకా 2000కు పైన చెరువులు హెచ్ఎండిఏ లేక్స్ అని ఇప్పుడు ఆన్లైన్లో కొట్టిన లిస్ట్ వస్తుంది పెద్ద లిస్ట్ వస్తుంది ఆ 2000కు పైన చెరువుల్లో ఉన్న కబ్జాలు ఏమైనా ఆపే ప్రయత్నం చేసిర్రా ఫర్ ఎగ్జాంపుల్ గీన్నె మియాపూర్ దగ్గర ఒక చెరువు ఉన్నది రామసముద్రం కుంట అని అది పెద్ద డస్ట్బిన్ చేసిండు వాడు నేను దీన్ని డెవలప్ చేస్తా అని సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తా అని కేటీఆర్ గ్రీన్ పెన్తో సంతకం పెడితే తీసుకున్న వర్టెక్స్ వర్మ అనేటోడు మొత్తం దాన్ని డస్ట్బిన్ చేసిండు మరి ఆ చెరువు కూడా బాగా కావాలి కదా ఈ క్షణానికి కూడా అక్కడ ఆ చెరువును మొత్తం కబ్జా చేసి ఇల్లు కడుతున్నారు మరి ఆడికి కూడా పోవాలి కదా ఇట్లా ఇది ఏదో పెద్ద డ్రామా అనుబంధంగా దీవుల్లో కన్వెన్షన్ సెంటర్లు పెడతారట విడిది కేంద్రాలు పెడతారట లేజర్ షోలు వాటర్ స్పోర్ట్స్ జూ పార్కు కలుపుతూ స్కైవాక్ ఏర్పాటు చేస్తారట ఆకస్మిక తనిఖీల్లో అధికారులకు సూచనలు ఇచ్చిండట పాత కొత్త భవిష్యత్తు నగరాలకు చారిత్రక మీరాలం చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీరాలం చెరువు పైన 2.6 కిలోమీటర్ల పొడవున నిర్మాణమవుతున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముఖ్యమంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు భారీ క్రేన్ ఎక్కి చెరువును వీక్షించారు కాసారంలోని 3 ప్రధాన దీవులు పక్కనే జూ పార్కు చింతల్మెట్ వైపున ఉన్న మొఘల్ పార్కు ఇతరత్రా హద్దులు చూసి వాటన్నింటినీ కలుపుతూ పర్యాటకులను ఆకట్టుకునే వసతులు కల్పించాలని అధికారులకు సూచన చేసిరట అక్కడి ఫోటో ప్రదర్శన తిలకించి వంతెన పనులు వేగంగా పూర్తి చేయాలి అని ఆదేశించారట అట్లనే మీరు సేమ్ ఇప్పుడు ఆ స్కై వాక్ ఇప్పుడు ఇమీడియట్గా కట్టకపోయినా వచ్చే నష్టమేం లేదు గీడ మేడిపల్లి నుంచి ఉప్పల్కి వచ్చే దారి ఇటు నుంచి అటు పోయే 8 కిలోమీటర్ల ఆ రోడ్డు 9వ మాసకానికి రెడీ చేసుకుంటుంది ఇప్పుడు 9వ మాసకం చేయాలి ఆడ పిండం పెట్టి ఇంతవరకు ఆ బ్రిడ్జ్ ఇంతవరకు అవుతలేదు దగ్గర 3 నెలలు 4 నెలలు అయితే మొత్తం అంతా రోడ్ క్లోజ్ చేసి అటు పోతే వీడు ఏం చేసిర్రు ఎందుకు క్లోజ్ చేసిర్రు 3 నెలల నుంచి అంటే కూడా అర్థం కాని పరిస్థితి అదేమైంది ఇప్పుడు ఇటు మేడ్చల్ సైడ్ పోండి కొంపల్లి సుచిత్ర సైడ్ మొత్తం ఫ్లైఓవర్లన్నీ వర్క్స్ అన్ని పెండింగ్లోనే ఉన్నాయి అంతా అండర్ కన్స్ట్రక్షన్ ఎంతమంది చనిపోతున్నారంటే ఈ చనిపోతున్నారు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి నడువులు ఇరిగిపోతున్నాయి
ఆ వచ్చే డస్ట్తోని మొత్తం ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. అన్ని సమస్యలే కదా దీనివల్ల. మరి వాటిని ఎప్పుడు ఇప్పుడు అర్జెంటుగా చేసే పనులు ఏమైనా ఉన్నాయంటే ఆ పనులు చేయాలి, తక్షణం చేయాల్సిన పనులు. నీ మెట్రోలు, నీ చెరువులు, ఈ చెరువులు అంటే ఈ స్కై వాక్లు ఇవన్నీ తర్వాత చేసుకుందాం. ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేయండి కదా.